చంద్రబాబు సినిమా రిలీజ్ అయింది కదా, ఏమంటున్నారు? ప్రతి ఒక్కరు చూడాల్సిన మూవీ సంక్రాంతి ఇళ్లలో కదా థియేటర్లో చేసుకుందాం వచ్చాయండి. అంత బాగుంది ఏంటండి. బాలయ్య బాబు తమన్ బెస్ట్ కాంబినేషన్. ఇది కూడా అలానే కొట్టారేమో 90 కొట్టి డాకు మహారాజ్ చూసి వస్తున్నా. ఒక్కటే మాట జై బాలయ్య. గాడ్ ఆఫ్ మాసెస్ కాదు, గాడ్ ఆఫ్ సంక్రాంతి అసలు బాలయ్య బాబు. బాలేబాబు అండి అక్కడ డాన్స్ ఏంటి అసలు అన్నిటికీ అని ఆయననే. ఏంట్రా ఏంటి ఏడుస్తున్నావు? వీడియోలు చూసి వెళ్ళిపోతున్నారు కానీ ఒక్కరు కూడా లైక్ లో కొడతలేదు. కాస్త లైక్ కొట్టి ఎంకరేజ్ చేయొచ్చు కదా. వచ్చేసినాయి ఆ బీజిఎంస్ ఏంటి, ఆ స్టోరీ ఎలివేషన్స్ ఏంటి, బాలయ్య బాబు గారి డైలాగులు ఏంటి. ఐ నో ది పబ్లిక్ పల్స్. ఐ నో హౌ టు ప్లే కబడ్డీ విత్ ది పబ్లిక్. నందమూరి బాలకృష్ణ అభిమాని ఎవడైనా సరే అలా మేసాలకి సంపంగా నూనె రాసుకుని తెప్పచ్చు అనమాట. కత్తులతో ఫైట్ చేస్తాడు, గన్నలతో ఫైట్ చేస్తాడు, ఏదైనా చేస్తాడు. ఇందులో వెటకారంగా మ్యాగీ నూడిల్స్ తింటూ ఫైట్ చేస్తాడు అనుకుంటా. ఫ్యాన్స్ ప్రతి దానికి మ్యాన్స్ కోట రేజ్ 100 మంది వేసిపోతుంది అనమాట. బట్ డాకు మహారాజ్ సెకండ్ హాఫ్ ఎంట్రీ మాత్రం గూస్ బంప్స్ అంతే. పోతారు, మొత్తం పోతారు. ఒక 2.5 గంటలు హాయిగా పనుకోవచ్చన్న. చెప్పు తీసుకొట్టండి సార్. ఎందుకంటే రొటీన్ స్టోరీలు ఎప్పుడు చూసినా అయ్యే ఫైట్లు, అయ్యే సాంగ్లు. నీ ఒపీనియన్ ఓడరా అడిగిండు, మాకే నీ మీద ఒక ఒపీనియన్ లేదు. పాత పండగ పాత అల్లుడు అన్నట్టుగానే ఉందన్న సినిమా. నీచులు ఎప్పుడు నీచంగానే మాట్లాడతారు రావు గారు, మీకు తెలియదే ఉంది. మీరు కానీ రజనీకాంత్ కి బక్కోడు, లైక్ బాలకృష్ణ గారికి బండోడు అని ఆ విధంగా ఇంకా ఏదో అనుకున్నాను కానండి, అమ్మో మామూలు విషయం కాదు, చాలా గొప్ప. సాంగ్స్, ఫైట్స్ అనేది చాలా బాగున్నాయి. పూజా మోహనాయాల అసలు మీ అమ్మమ్మ మూవీకి రివ్యూస్ తో పని లేదు, రికార్డ్స్ తోనే పని. మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. సంక్రాంతి అమ్మ మొగుడు బాలయ్య. అస్సలు కొత్త ర్యాంప్ ఉంది. అస్సలు నా పని అయిపోయింది అనుకున్నారా? సినిమాలో ఎలివేషన్ లో ఉన్నట్లేదు, ఎలివేషన్ లో సినిమా ఉన్నట్టు. షేక్ 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 ఆడిస్తాను రా. తమన్ ఉన్న రోజులు బాలయ్యకి డోకలేదు. తమన్ సూపర్, చాలా బాగుంది. ఎంచుకొని సినిమాలు తీస్తున్నారు అందరు లెక్క, చిల్లర పువ్వు లెక్క సినిమాలు తీయట్లా. ఇంటర్వెల్ బాగా కాదు, మాకు పండ పుంజ రచ్చ. నాకైతే ఒంటికి వచ్చా కానీ పాయింట్ అని పోసుకున్నా, ఎందుకు బాత్రూమ్ పోతామని అలా ఉంది భయ. సినిమా మామూలు కాదు. గేమ్ చేంజర్ ఇంకోరు కాదు, మాకు మేమే పోటీ, నాకు రారు ఎవరు సాటి. ప్రతి సంవత్సరం ప్రతి సంక్రాంతి బాలయ్యదే. ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్. మనకి చదువు తప్ప అని ఇంట్రెస్ట్ తినా. సూపర్ ఉంది దానికంటే. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా సినిమా ఏది ఉండదు. గేమ్ చేంజర్ మామూలు కాదు. డాగు మహారాజ్ అంటే బాలయ్య బాబు, బాలయ్య బాబు అంటే డాగు మహారాజ్ అన్న. నువ్వు ఎలా చెప్పావు తెలుసా? ఆకిస్ పాక్ పాకిజాక్ ఆక్ పాక్ కరేపాకులే చెప్పావు. సంక్రాంతి విన్నర్ బాలయ్య అని చెప్పలేము, రామ్ చరణ్ గేమ్ చేంజర్ కూడా అని చెప్పలేము. అయితే రెండిట్లో ఏది బాగుంది? గేమ్ చేంజర్. గేమ్ చేంజర్ బాలయ్య దాంట్లో గేమ్ చేంజర్ కొంచెం పర్లే. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న? రెండిట్లో ఏది బాగుంది? గేమ్ చేంజర్. గేమ్ చేంజర్ బాలయ్య దాంట్లో గేమ్ చేంజర్ కొంచెం పర్లే. ఇది ఎక్కడో లొకేషన్ పెట్టిన అవడాగాడు ఏంది పెడతాడు చుల్లిగాడు ఎవరు ఫ్యాన్. మూవీ మాత్రం బాగలేదు అన్నోడు ఎవడన్నా ఉంటే వాడు సినిమాలు చూడడం మానేయడం బెస్ట్ అండి. ఓకే ఓకే అర్థమైంది. ఒకటే మాట, కళ్ళు బొమ్మ చూపించాం. వస్తున్నాం, కొడుతున్నాం, ఈసారి జాతిని తెంగపోతున్నాం. జై బాలయ్య బాబు, జై బాలయ్య బాబు. అండ్ ఎవరికైనా చూపించండి రా. ఊరికి చించేస్తా అంతే ఊరిక. జై బాలయ్య బాబు. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు.
ఇప్పుడే ఉంటే ఊరక దబిడి ఓ నీ అబ్బా ఆపరదే మా డైలాగ్ అయితే ఊరు సొక్కలు చినట్లేదు నేను చింపేస్తా ఇప్పుడు చించేస్తా ఓకే నో యూస్ వాడు విండండి మామూలుగా లేదు ఊర్వశి అంటే ఊర్వశి కామాంధుడు ఆడది కనబడితే చాలు బుద్ధి పోనిచ్చుకోడు బాలయ్య పిర్ర మీద కొడతాండి ఎలా ఉంది వ్యక్తిత్వాలు మార్చుకుంటారా అంటే అబ్బే మేము మారం ఇలాగే ఉంటామంటే ఎవడికి నష్టం. బాలయ్య ఆపలేవు ఏ వాళ్ళు పక్కనే ఉంది ప్రజ్ఞా జైస్వాల్ నువ్వు నోర్మై మొహం పగిలిపోద్ది. బాలయ్య డాన్స్ అమ్మో నీ ఓవర్ యాక్షన్ ఇటు అంటున్నావు ఏంట్రా ఓవర్ యాక్షన్. మీరు చూసిన వీడియో నచ్చితే లైక్ కొట్టండి.